వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనం మార్కెట్ అప్డేట్స్ చూద్దాము. మార్కెట్లో ఇవాళ ఎలా పర్ఫార్మెన్స్ ఇచ్చింది, అంతేకాకుండా మళ్ళీ రేపు మార్కెట్ ఎలా ఉన్నాయి, ఛాన్సెస్ ఉన్నాయి, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఇక్కడ మనం ట్రేడింగ్ వ్యూ చూసుకుంటే డైలీ చార్ట్లో ఎలా అయితే నిన్న మనం అనుకున్నామో సపోర్ట్ దగ్గర మళ్ళీ అక్కడ మనకు నిఫ్టీ అక్కడ బాగా స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకున్నట్టు కనిపించింది. ఇవాళ కూడా మార్కెట్ అప్ సైడే వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయని అనుకున్నాము ఇవాళ. సో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కొద్దిగా గ్యాప్ ఓపెన్ అయింది. దాని తర్వాత చాలా డౌన్ సైడ్ రావడానికి ప్రయత్నించింది, కానీ బాగా ఇక్కడ బయర్స్ యాక్టివ్గా ఉండడం వల్ల రాలేకపోయింది. సో మళ్ళీ ఏంటంటే ఇవాళ ఒక కొత్త హై అనేది నిఫ్టీ క్రియేట్ చేసింది, ఆల్ టైమ్ హై అనమాట. అదే మీరు చూసుకుంటే 23,442 దగ్గర ఒక కొత్త హై అనేది క్రియేట్ చేయడం జరిగింది. రేపు కూడా ఇలానే ఒకవేళ మార్కెట్ స్ట్రాంగ్ బులిష్నెస్ కనిపిస్తే కొత్త హై మళ్ళీ ఒకసారి క్రియేట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం 5 మినిట్ చార్ట్లో ఒకసారి చూసుకుంటే ఓపెనింగ్ స్లైడ్ గ్యాప్ అప్ జరిగిన తర్వాత కంటిన్యూస్ అప్ సైడ్ మొమెంటం అనేది చూపించింది మార్నింగ్ టైంలో. దాని తర్వాత కొద్దిగా సైడ్ వేస్ ఫేజ్లోకి వెళ్ళిపోయింది అనమాట మధ్యాహ్నం. మరి దాని తర్వాత సెకండ్ హాఫ్లో అంటే ఆఫ్టర్ 1:30 అలాగా మళ్ళీ ఇక్కడ మనం చూసుకుంటే ఒక స్ట్రాంగ్ డౌన్ ఫాల్ అనేది కనపడింది. డే లో అని కూడా ఇక్కడ ఇవాళ మార్క్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు కూడా ఒక బుల్లిష్ ఫేజ్లోనే మార్కెట్ ఉంది, ఎందుకంటే ఇంకా మనకు సపోర్ట్ జోన్కి చాలా డిఫరెన్స్ ఉంది. కాబట్టి రేపు కూడా ఒకవేళ మార్కెట్ ఇదే రేంజ్లో ఫ్లాట్గా ఓపెన్ అవుతే ఇక్కడ నుంచి మళ్ళీ కన్సాలిడేషన్ జరిగిన తర్వాత అప్ సైడ్ మొమెంటంకి మనం ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అవుతే అక్కడ నుంచి స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్స్ ఒకవేళ ఫామ్ చేస్తే అక్కడ నుంచి మళ్ళీ మనము ఒక అప్ సైడ్ మొమెంటం బై కోసం ప్లాన్ చేసుకోవచ్చు. కానీ గ్యాప్ డౌన్ మాత్రం ఒకవేళ ఓపెన్ అవుతే అక్కడ మనము మార్కెట్ కండిషన్ చూసి కన్సాలిడేషన్ చూసి మార్కెట్ రివర్సల్ అవుతుందా లేదా, ఒకవేళ రివర్సల్ కాకపోతే మళ్ళీ మనం డౌన్ సైడ్ కోసం ట్రేడ్ ప్లాన్ చేయవచ్చా లేదా అంటే ఇక్కడ మనం చూసుకుంటే 23,200 ఒకవేళ కింద బ్రేక్ చేస్తే అప్పుడు ఒక డౌన్ సైడ్ మొమెంటంకి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి. అది కూడా ఫాస్ట్ మొమెంటం రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇది రేపు ఒక 3 సినారియోస్ అనమాట. అంతేకాకుండా మార్కెట్లో ఒక కొత్త హల్దీరామ్స్ వాళ్ళు ఐపీఓ కూడా తీసుకురావడానికి కన్సిడర్ చేస్తున్నారనమాట. ఎందుకంటే వాళ్ళ ఒక వాల్యుయేషన్ బట్టి వాళ్ళ ఇన్వెస్టర్స్తో కొద్దిగా నెగోషియేషన్ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఐపీఓ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. సో ఐపీఓ గురించి కూడా ఒకసారి రీసెర్చ్ చేయండి, వస్తే ఒకవేళ హల్దీరామ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అనేది. అంతేకాకుండా మార్కెట్లో రేపు మీరేమనుకుంటున్నారు జరుగుతుంది అని అది కూడా కింద కామెంట్ చేసి తెలియజేయండి. అండ్ ఇంతవరకు మీరు ఒకవేళ హిట్ టీవీ మనని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.